ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం ఒకప్పుడు ఇంటర్నెట్, సాఫ్ట్వేర్, ఐటీ గురించి మాట్లాడేది. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతోంది. ఒక రకంగా ఐటీ రంగాన్ని అయోమయంలో పెడుతున్న కృత్రిమ మేధ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందరూ భయపడుతున్నట్లు ఏఐ ఇప్పటికీ అధిక జనాభాకు తెలియదని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. మన దేశంలో ఏఐ గురించి తెలిసిన వారు కేవలం 14% మంది మాత్రమే అంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి ప్రపంచ ప్రజలకు ఏఐ పై ఉన్న అవగాహన ఏంటో చూద్దాం. ప్రస్తుత ప్రపంచాన్ని కృత్రిమ మేధ శాసిస్తోంది. విద్య, వైద్యంతో పాటు ప్రతి రంగంలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ వాడకం ఇంకా పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా తక్కువ మంది భారతీయులకు మాత్రమే తెలుసంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇక తాజా ప్రపంచ PEW నివేదిక ప్రకారం భారతదేశంలో కేవలం 14% మంది మాత్రమే ఏఐ గురించి విన్నవారు, తెలిసిన వారు ఉన్నారు. వీరు కాకుండా మరో 32% ప్రజలకు ఏఐ గురించి కొంత అవగాహన ఉంది. ఈ మొత్తం కలిపితే 46% మందికి ఏఐ గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారతదేశం తర్వాత ఏఐ గురించి తెలిసిన 12% ప్రజలు కెన్యా దేశంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏఐని ఎలా చూస్తున్నారు అనే అంశం మీద 2025 జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు PEW సర్వేను నిర్వహించింది. సర్వే నివేదికను 2025 అక్టోబర్ నెలలో విడుదల చేసింది. తలసరి స్థూల జాతీయ ఆదాయాన్ని కొలమానంగా తీసుకుని 25 దేశాలను 3 కేటగిరీలుగా విభజించి సర్వే చేశారు. సంపన్న, అభివృద్ధి, వెనుకబడిన దేశాలుగా విభజించి నిర్వహించిన సర్వేలో కొత్త సాంకేతికత, ఏఐ గురించి యువత ఎక్కువగా తెలుసుకుంటారని భావించారు. కానీ దీనికి భిన్నంగా భారతదేశంలో 18 నుంచి 34 ఏళ్ల యువకుల్లో 19% మంది ఏఐ గురించి విన్నట్లు, చదివినట్టుగా తెలియజేస్తారని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా ఏఐ వాడకంపై అంతలా ఆసక్తిని కనబరచడం లేదని, రోజువారీ జీవితంలో ఏఐ వాడకం ఉత్సాహం కంటే ఆందోళనను ఎక్కువగా కలిగిస్తోందని 19% భారతీయులు అభిప్రాయపడ్డారు. ఏఐ గురించి ఎక్కువగా తెలుసుకుని చదివిన వారు జర్మనీలో 96% మంది ప్రజలున్నారు. అలాగే అమెరికాలో 95%, అర్జెంటీనాలో 72%, బ్రెజిల్లో 69%, దక్షిణాఫ్రికాలో 61%, ఇండోనేషియాలో 54%, భారత్లో 46% ప్రజలున్నారు. ఇక ఏఐ గురించి తెలుసుకుని చదివిన 18 నుంచి 34 మధ్య వయసున్న వారు జర్మనీలో 72%, బ్రెజిల్లో 34%, మెక్సికోలో 32%, నైజీరియాలో 20%, భారత్లో 19% ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అంతేకాకుండా రోజువారీ జీవితంలో ఏఐ వాడకం ఉత్సాహం కంటే ఆందోళనలు ఎక్కువగా కలిగిస్తుందని చెప్పేవారిలో అమెరికాలో 50% మంది, యూకేలో 39% మంది, ఇండోనేషియాలో 32% మంది, ఇక భారత్లో 19% మంది ప్రజలున్నారు. ఏఐ వాడకాన్ని తమ ప్రభుత్వాలు సమర్థవంతంగా నియంత్రించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ప్రజలు భారత్లో 90% మంది ఉండగా, ఇండోనేషియాలో 74%, జర్మనీలో 70%, మెక్సికోలో 50%, యుఎస్ లో 44%, అర్జెంటీనాలో 33% మంది ఉన్నారు. సర్వే చేసిన 25 దేశాలతో పోలిస్తే ఏఐ గురించి విన్నవారు, కొంత చదివిన వారు, బాగా చదివిన వారి జాబితాలో భారతదేశం వాటా తక్కువగా 81% ఉందని PEW నివేదిక వెల్లడించింది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఏఐ రాకపై దేశాల స్పందన ఇది. ఇక ముందు ముందు ఏఐ సృష్టించే కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం ఒకప్పుడు ఇంటర్నెట్, సాఫ్ట్వేర్, ఐటీ గురించి మాట్లాడేది. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతోంది. ఒక రకంగా ఐటీ రంగాన్ని అయోమయంలో పెడుతున్న కృత్రిమ మేధ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందరూ భయపడుతున్నట్లు ఏఐ ఇప్పటికీ అధిక జనాభాకు తెలియదని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. మన దేశంలో ఏఐ గురించి తెలిసిన వారు కేవలం 14% మంది మాత్రమే అంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి ప్రపంచ ప్రజలకు ఏఐ పై ఉన్న అవగాహన ఏంటో చూద్దాం. ప్రస్తుత ప్రపంచాన్ని కృత్రిమ మేధ శాసిస్తోంది. విద్య, వైద్యంతో పాటు ప్రతి రంగంలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ వాడకం ఇంకా పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా తక్కువ మంది భారతీయులకు మాత్రమే తెలుసంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు.
ఇక తాజా ప్రపంచ PEW నివేదిక ప్రకారం భారతదేశంలో కేవలం 14% మంది మాత్రమే AI గురించి విన్నవారు, తెలిసిన వారు ఉన్నారు. వీరు కాకుండా మరో 32% ప్రజలకు AI గురించి కొంత అవగాహన ఉంది. ఈ మొత్తం కలిపితే 46% మందికి AI గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారతదేశం తర్వాత AI గురించి తెలిసిన 12% ప్రజలు కెన్యా దేశంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు AIని ఎలా చూస్తున్నారు అనే అంశం మీద 2025 జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు PEW సర్వేను నిర్వహించింది. సర్వే నివేదికను 2025 అక్టోబర్ నెలలో విడుదల చేసింది. తలసరి స్థూల జాతీయ ఆదాయాన్ని కొలమానంగా తీసుకుని 25 దేశాలను 3 కేటగిరీలుగా విభజించి సర్వే చేశారు. సంపన్న, అభివృద్ధి, వెనుకబడిన దేశాలుగా విభజించి నిర్వహించిన సర్వేలో కొత్త సాంకేతికత AI గురించి యువత ఎక్కువగా తెలుసుకుంటారని భావించారు. కానీ దీనికి భిన్నంగా భారతదేశంలో 18 నుంచి 34 ఏళ్ల యువకుల్లో 19% మంది AI గురించి విన్నట్లు, చదివినట్టుగా తెలియజేస్తారని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా AI వాడకంపై అంతలా ఆసక్తిని కనబరచడం లేదని, రోజువారీ జీవితంలో AI వాడకం ఉత్సాహం కంటే ఆందోళనను ఎక్కువగా కలిగిస్తోందని 19% భారతీయులు అభిప్రాయపడ్డారు. AI గురించి ఎక్కువగా తెలుసుకుని చదివిన వారు జర్మనీలో 96% మంది ప్రజలున్నారు. అలాగే అమెరికాలో 95%, అర్జెంటీనాలో 72%, బ్రెజిల్లో 69%, దక్షిణాఫ్రికాలో 61%, ఇండోనేషియాలో 54%, భారత్లో 46% ప్రజలున్నారు. ఇక AI గురించి తెలుసుకుని చదివిన 18 నుంచి 34 మధ్య వయసున్న వారు జర్మనీలో 72%, బ్రెజిల్లో 34%, మెక్సికోలో 32%, నైజీరియాలో 20%, భారత్లో 19% ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అంతేకాకుండా రోజువారీ జీవితంలో AI వాడకం ఉత్సాహం కంటే ఆందోళనలు ఎక్కువగా కలిగిస్తుందని చెప్పే వారిలో అమెరికాలో 50% మంది, యూకేలో 39% మంది, ఇండోనేషియాలో 32% మంది, ఇక భారత్లో 19% మంది ప్రజలున్నారు. AI వాడకాన్ని తమ ప్రభుత్వాలు సమర్థవంతంగా నియంత్రించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ప్రజలు భారత్లో 90% మంది ఉండగా, ఇండోనేషియాలో 74%, జర్మనీలో 70%, మెక్సికోలో 50%, US లో 44%, అర్జెంటీనాలో 33% మంది ఉన్నారు. సర్వే చేసిన 25 దేశాలతో పోలిస్తే AI గురించి విన్నవారు, కొంత చదివిన వారు, బాగా చదివిన వారి జాబితాలో భారతదేశం వాటా తక్కువగా 81% ఉందని PEW నివేదిక వెల్లడించింది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న AI రాకపై దేశాల స్పందన ఇది. ఇక ముందు ముందు AI సృష్టించే కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం ఒకప్పుడు ఇంటర్నెట్, సాఫ్ట్వేర్, IT గురించి మాట్లాడేది. ఇప్పుడు AI గురించి మాట్లాడుతోంది. ఒక రకంగా IT రంగాన్ని అయోమయంలో పెడుతున్న కృత్రిమ మేధ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందరూ భయపడుతున్నట్లు AI ఇప్పటికీ అధిక జనాభాకు తెలియదని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. మన దేశంలో AI గురించి తెలిసిన వారు కేవలం 14% మంది మాత్రమే అంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి ప్రపంచ ప్రజలకు AI పై ఉన్న అవగాహన ఏంటో చూద్దాం. ప్రస్తుత ప్రపంచాన్ని కృత్రిమ మేధ శాసిస్తోంది. విద్య, వైద్యంతో పాటు ప్రతి రంగంలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్తులో AI వాడకం ఇంకా పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా తక్కువ మంది భారతీయులకు మాత్రమే తెలుసంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇక తాజా ప్రపంచ PEW నివేదిక ప్రకారం భారతదేశంలో కేవలం 14% మంది మాత్రమే AI గురించి విన్నవారు, తెలిసిన వారు ఉన్నారు. వీరు కాకుండా మరో 32% ప్రజలకు AI గురించి కొంత అవగాహన ఉంది. ఈ మొత్తం కలిపితే 46% మందికి AI గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారతదేశం తర్వాత AI గురించి తెలిసిన 12% ప్రజలు కెన్యా దేశంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు AIని ఎలా చూస్తున్నారు అనే అంశం మీద 2025 జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు PEW సర్వేను నిర్వహించింది. సర్వే నివేదికను 2025 అక్టోబర్ నెలలో విడుదల చేసింది. తలసరి స్థూల జాతీయ ఆదాయాన్ని కొలమానంగా తీసుకుని 25 దేశాలను 3 కేటగిరీలుగా విభజించి సర్వే చేశారు. సంపన్న, అభివృద్ధి, వెనుకబడిన దేశాలుగా విభజించి నిర్వహించిన సర్వేలో కొత్త సాంకేతికత AI గురించి యువత ఎక్కువగా తెలుసుకుంటారని భావించారు. కానీ దీనికి భిన్నంగా భారతదేశంలో 18 నుంచి 34 ఏళ్ల యువకుల్లో 19% మంది AI గురించి విన్నట్లు, చదివినట్టుగా తెలియజేస్తారని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా AI వాడకంపై అంతలా ఆసక్తిని కనబరచడం లేదని,
రోజువారీ జీవితంలో ఏఐ వాడకం ఉత్సాహం కంటే ఆందోళనను ఎక్కువగా కలిగిస్తోందని 19% భారతీయులు అభిప్రాయపడ్డారు. ఏఐ గురించి ఎక్కువగా తెలుసుకుని చదివిన వారు జర్మనీలో 96% మంది ప్రజలున్నారు. అలాగే అమెరికాలో 95%, అర్జెంటీనాలో 72%, బ్రెజిల్లో 69%, దక్షిణాఫ్రికాలో 61%, ఇండోనేషియాలో 54%, భారత్లో 46% ప్రజలున్నారు. ఇక ఏఐ గురించి తెలుసుకుని చదివిన 18 నుంచి 34 మధ్య వయసున్న వారు జర్మనీలో 72%, బ్రెజిల్లో 34%, మెక్సికోలో 32%, నైజీరియాలో 20%, భారత్లో 19% ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అంతేకాకుండా రోజువారీ జీవితంలో ఏఐ వాడకం ఉత్సాహం కంటే ఆందోళనలు ఎక్కువగా కలిగిస్తుందని చెప్పే వారిలో అమెరికాలో 50% మంది, యూకేలో 39% మంది, ఇండోనేషియాలో 32% మంది, ఇక భారత్లో 19% మంది ప్రజలున్నారు. ఏఐ వాడకాన్ని తమ ప్రభుత్వాలు సమర్థవంతంగా నియంత్రించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ప్రజలు భారత్లో 90% మంది ఉండగా, ఇండోనేషియాలో 74%, జర్మనీలో 70%, మెక్సికోలో 50%, యుఎస్ లో 44%, అర్జెంటీనాలో 33% మంది ఉన్నారు. సర్వే చేసిన 25 దేశాలతో పోలిస్తే ఏఐ గురించి విన్నవారు, కొంత చదివిన వారు, బాగా చదివిన వారి జాబితాలో భారతదేశం వాటా తక్కువగా 81% ఉందని PEW నివేదిక వెల్లడించింది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఏఐ రాకపై దేశాల స్పందన ఇది. ఇక ముందు ముందు ఏఐ సృష్టించే కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం ఒకప్పుడు ఇంటర్నెట్, సాఫ్ట్వేర్, ఐటీ గురించి మాట్లాడేది. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతోంది. ఒక రకంగా ఐటీ రంగాన్ని అయోమయంలో పెడుతున్న కృత్రిమ మేధ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందరూ భయపడుతున్నట్లు ఏఐ ఇప్పటికీ అధిక జనాభాకు తెలియదని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. మన దేశంలో ఏఐ గురించి తెలిసిన వారు కేవలం 14% మంది మాత్రమే అంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి ప్రపంచ ప్రజలకు ఏఐ పై ఉన్న అవగాహన ఏంటో చూద్దాం. ప్రస్తుత ప్రపంచాన్ని కృత్రిమ మేధ శాసిస్తోంది. విద్య, వైద్యంతో పాటు ప్రతి రంగంలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ వాడకం ఇంకా పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా తక్కువ మంది భారతీయులకు మాత్రమే తెలుసంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇక తాజా ప్రపంచ PEW నివేదిక ప్రకారం భారతదేశంలో కేవలం 14% మంది మాత్రమే ఏఐ గురించి విన్నవారు, తెలిసిన వారు ఉన్నారు. వీరు కాకుండా మరో 32% ప్రజలకు ఏఐ గురించి కొంత అవగాహన ఉంది. ఈ మొత్తం కలిపితే 46% మందికి ఏఐ గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారతదేశం తర్వాత ఏఐ గురించి తెలిసిన 12% ప్రజలు కెన్యా దేశంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏఐని ఎలా చూస్తున్నారు అనే అంశం మీద 2025 జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు PEW సర్వేను నిర్వహించింది. సర్వే నివేదికను 2025 అక్టోబర్ నెలలో విడుదల చేసింది. తలసరి స్థూల జాతీయ ఆదాయాన్ని కొలమానంగా తీసుకుని 25 దేశాలను 3 కేటగిరీలుగా విభజించి సర్వే చేశారు. సంపన్న, అభివృద్ధి, వెనుకబడిన దేశాలుగా విభజించి నిర్వహించిన సర్వేలో కొత్త సాంకేతికత, ఏఐ గురించి యువత ఎక్కువగా తెలుసుకుంటారని భావించారు. కానీ దీనికి భిన్నంగా భారతదేశంలో 18 నుంచి 34 ఏళ్ల యువకుల్లో 19% మంది ఏఐ గురించి విన్నట్లు, చదివినట్టుగా తెలియజేశారని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా ఏఐ వాడకంపై అంతలా ఆసక్తిని కనబరచడం లేదని, రోజువారీ జీవితంలో ఏఐ వాడకం ఉత్సాహం కంటే ఆందోళనను ఎక్కువగా కలిగిస్తోందని 19% భారతీయులు అభిప్రాయపడ్డారు. ఏఐ గురించి ఎక్కువగా తెలుసుకుని చదివిన వారు జర్మనీలో 96% మంది ప్రజలున్నారు. అలాగే అమెరికాలో 95%, అర్జెంటీనాలో 72%, బ్రెజిల్లో 69%, దక్షిణాఫ్రికాలో 61%, ఇండోనేషియాలో 54%, భారత్లో 46% ప్రజలున్నారు. ఇక ఏఐ గురించి తెలుసుకుని చదివిన 18 నుంచి 34 మధ్య వయసున్న వారు జర్మనీలో 72%, బ్రెజిల్లో 34%, మెక్సికోలో 32%, నైజీరియాలో 20%, భారత్లో 19% ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అంతేకాకుండా రోజువారీ జీవితంలో ఏఐ వాడకం ఉత్సాహం కంటే ఆందోళనలు ఎక్కువగా కలిగిస్తుందని చెప్పే వారిలో అమెరికాలో 50% మంది, యూకేలో 39% మంది, ఇండోనేషియాలో 32% మంది, ఇక భారత్లో 19% మంది ప్రజలున్నారు. ఏఐ వాడకాన్ని తమ ప్రభుత్వాలు సమర్థవంతంగా నియంత్రించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ప్రజలు భారత్లో 90% మంది ఉండగా, ఇండోనేషియాలో 74%, జర్మనీలో 70%,
మెక్సికోలో 50%, యుఎస్ లో 44%, అర్జెంటీనాలో 33% మంది ఉన్నారు. సర్వే చేసిన 25 దేశాలతో పోలిస్తే ఏఐ గురించి విన్నవారు, కొంత చదివిన వారు, బాగా చదివిన వారి జాబితాలో భారతదేశం వాటా తక్కువగా 81% ఉందని PEW నివేదిక వెల్లడించింది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఏఐ రాకపై దేశాల స్పందన ఇది. ఇక ముందు ముందు ఏఐ సృష్టించే కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి.